దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకి మాత్రమే కలుగునుగాక. మనందరము ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 8 నుండి 13 వచనాల వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుతుండటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మను గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివి, సృష్టికర్తవు, సమస్తమునకు ఆధారమైనటువంటి గొప్ప దేవ, కోట్ల కొలది దూతలు మిమ్మను పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉండగా, నిత్య మహిమలో ఉన్నటువంటి మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు. మీ బిడ్డలుగా ఇంతవరకు మీ నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభా మీరు మాకు కృపనిచ్చినందుకే తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభా, ఇంతటి భాగ్యాన్ని మా జీవితాల్లో మీరు కలిగించారు. ఇది మా మంచితనాన్ని బట్టి కలిగింది కాదు, కానీ కేవలం మీ కృప మాత్రమే మమ్మలను ఈ స్థితిలో ఉంచినందుకే ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికను మేము కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మాకు ఈ లేఖన భాగం నుండి మాకేమి నేర్పించడానికి మీరు ఇష్టపడుతున్నారో ఆ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి మీ వాక్యమే మాకు నెమ్మదిని, సమాధానాన్ని, తండ్రి సంతోషాన్ని, హెచ్చరికనిస్తుంది కనుక మాతో స్పష్టంగా మాట్లాడి కృప చూపించి ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వదకరంగా చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదువుబడిన లెక్కన భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము 1 నుండి 7 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకున్నాం. పౌలు తన గురించి తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తుకు నేను బానిసను అని ఆయన చెప్పుకున్నాడు. తర్వాత సువార్తకు కేంద్రం ఎవరు? యేసుక్రీస్తే కేంద్రమై ఉన్నాడని నేర్చుకున్నాం. సువార్తకు కేంద్రమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకు శరీరధారిగా వచ్చాడు. దావీదు వంశంలో నుండి దావీదు కుమారుడిగా, దేవుని కుమారుడిగా, అంటే దైవత్వము మానవత్వం కలిగినటువంటి ఆ దేవునిగా, దైవ మానవుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడని మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు మనలను ఆయన సువార్త ద్వారా తన దగ్గరికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మొదటిగా పరిశుద్ధులుగా ఉండడానికి, రెండవది విశ్వాసమునకు విధేయులుగా ఉండడానికి, మూడవది యేసుక్రీస్తు వారిగా ఉండడానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు అన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. గత వారం మనం 8వ వచనాన్ని, ఒక వచనాన్ని మాత్రమే ధ్యానం చేయగలిగాం. అందులో 2 విషయాలు పౌలు గారు జ్ఞాపకం చేశాడు. ఏమనంటే, మీ విశ్వాసము సర్వలోకమున తెలియచేయబడుతుంది, ప్రచురం చేయబడుతుంది, ప్రదర్శింపబడుతుంది అన్న సత్యాన్ని నేర్చుకున్నాం. ఆ విశ్వాసం ప్రదర్శింపబడుతుంది అన్న వారి విషయాల్లో మనము కొంతమంది వ్యక్తులను, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వారి యొక్క విశ్వాసము ప్రదర్శించినటువంటి విశ్వాస వీరుల గురించి నేర్చుకున్నాం. ఎవరెవరి గురించి నేర్చుకున్నాం? మొట్టమొదటిగా హెబేల్ గురించి, తర్వాత హనోకు గురించి, నోవహు గురించి, అలాగే అబ్రహాము గురించి, అలాగే మోషే గురించి కూడా మనం నేర్చుకోవటం జరిగింది. వారి యొక్క విశ్వాసము, దేవుని మీద విశ్వాసం ఉంది, దేవుని మీద వారికి నమ్మకం ఉంది, దేవుని పట్ల వారికి ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో వాళ్ళు కొనసాగుతున్నారు అనడానికి
వారు చేసిన క్రియలు లేక వారు చూపించినటువంటి విశ్వాసం యొక్క పనులు మనం నేర్చుకోవటం జరిగింది. కాబట్టి మనం ఏమి నేర్చుకున్నామంటే 8వ వచనం ప్రకారం మన విశ్వాసము ప్రదర్శింపబడుతుందా, మన విశ్వాసాన్ని ఎవరైనా చూసిన వారు, ఈ రోమ పట్టణములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మీ విశ్వాసము ఈ రోమా ప్రభుత్వం యొక్క అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో లేక ప్రాంతాల్లో, ఆ దేశాల్లో చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మీ విశ్వాసము ప్రదర్శింపబడింది, అది నాకు కూడా తెలిసింది. కానీ నిజానికి ఈయన రోమ పట్టణానికి వెళ్ళలేదు, రోమ పట్టణంలో సంఘాన్ని ప్రారంభించలేదు, రోమ పట్టణంలో ఉన్న ప్రజలను కూడా ఈయన చూడలేదు. అయినా కానీ వారి యొక్క విశ్వాసాన్ని గురించి విన్నప్పుడు, వారి యొక్క విశ్వాసాన్ని గురించి ఈయన తెలుసుకున్నప్పుడు దేవునిని స్తుతించాడు అని మనం నేర్చుకున్నాం. వారి విశ్వాసం ఏం చేయబడింది? ప్రదర్శింపబడింది. కాబట్టి మనం ఏమి నేర్చుకున్నామంటే మన విశ్వాసం కూడా ఏం చేయబడాలి? ప్రదర్శింపబడాలి, తెలియాలి. మన దేవుని మీద మనకి ఎంత విశ్వాసం ఉందో అన్నది మన విశ్వాసాన్ని చూసినప్పుడు. ఎప్పుడు విశ్వాసం ప్రదర్శింపబడుతుంది చెప్పండి? ఎప్పుడు ప్రదర్శింపబడుతుంది? ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే మన విశ్వాసము, అసలు దేవుని మీద ఎంత విశ్వాసం ఉందో, దేవుని మీద మనకెంత భక్తి ఉందో అన్నది అప్పుడు మాత్రమే బయలుపరచబడుతుంది. కాబట్టి ఆ సమస్యలో మన చుట్టూ ఉన్నవారు, లేకుంటే మనలను గమనిస్తున్నవారు, లేకుంటే మన విశ్వాసాన్ని కొంతమంది ఒకవేళ ఫాలో అవుతున్నవారు ఎవరైనా మన విశ్వాసాన్ని చూసినప్పుడు ఆ సమస్యలో మనం ఎలా నిలబడగలుగుతున్నాం, ఆ సమస్యలో మనం ఎలా స్థిరపడగలుగుతున్నాం, ఎలా సంపూర్ణంగా పరిస్థితి వైపు కానీ, మనుషుల వైపు కానీ, లేకుంటే ఆ సమస్య వైపు కానీ చూడుకోకుండా కేవలం దేవుని మీద మాత్రమే ఎంతగా మనం డిపెండ్ అవుతున్నాం, ఆధారపడగలుగుతున్నాం అన్నది అప్పుడు మాత్రమే ప్రదర్శింపబడుతుంది. అందుకనే గత వారం నేను చెప్పాను, మన విశ్వాసాన్ని చూసి ఎవరైనా ప్రభుని స్తుతించారా? వాళ్ళ విశ్వాసం చాలా గొప్పదండి, వాళ్ళ విశ్వాసం చాలా బలమైనదండి, వాళ్ళ విశ్వాసం సమస్య వచ్చినప్పుడు దేని వైపు చూడుకోకుండా కేవలం దేవుని వైపు మాత్రమే వాళ్ళు చూస్తారు, దేవుని మీద మాత్రమే ఆధారపడతారు అన్నది మన విశ్వాసానికి కూర్చున్నటువంటి సాక్ష్యం మనకి లేకపోతే ఆ విశ్వాసము సరైనది కాదు అని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకున్నాం. మరొక విషయం ఏంటంటే పౌలు గారు వారి విశ్వాసాన్ని బట్టి ఈయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వారి విశ్వాసము ఎంత గొప్ప స్థాయిలో ఉంది, వారి విశ్వాసం ప్రదర్శింపబడుతుందని చెప్పాను. ఆయన వారి విశ్వాసాన్ని చూసి విన్న ఈయన, అంటే చూడలేదు ఈయన కానీ విన్నాడు. తర్వాత చాలా విషయాలు ఆయన గురించి ఆ రోమ పట్టణంలో ప్రజల గురించి తెలుసుకున్నాడు, చెప్పారు చాలామంది దీనికి. అప్పుడు విన్న తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అయితే మనము 2 విషయాలు నేర్చుకున్నాం. మన విశ్వాసాన్ని చూసి ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా, లేకుంటే ప్రభును స్తుతించారా అన్నది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే మనము ఎవరి విశ్వాసానైనా చూసి ఎప్పుడైనా పలానా వాళ్ళ విశ్వాసం చాలా గొప్పదండి అని మనం ఎవరి గురించి అయినా సాక్ష్యం చెప్పగలిగాము? మనల్ని చూసి మరికొంతమంది, వాళ్ళను చూసి మనము ఎప్పుడైనా దేవునికి వందనాలు స్తోత్రాలు చెప్పగలిగిన సందర్భాలు ఉన్నాయో లేదన్నది పరీక్షించుకోమని గత వారం మనం నేర్చుకోవటం జరిగింది. 8వ వచనం ఒక్కటి మాత్రమే మనం ధ్యానం చేయగలిగాం. విశ్వాసము ప్రదర్శింపబడటం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నది పౌలు గారు చేశాడు. పౌలు గారు ఒక్కరు మాత్రమే కాదు, అపోస్తలుడైన యోహాను గారు కూడా మరొక సందర్భంలో విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని చూసి ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు. పౌలు గారు కొరింథీ సంఘాన్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు, దెసలోనిక సంఘాన్ని గురించి, కొలసీ సంఘాన్ని గురించి, తిమోతి యొక్క నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని గురించి కూడా ఆయన ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. పౌలు మాత్రమే కాదు, యోహాను భక్తుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ మాటలు చదువుదాం. 3వ యోహాను పత్రిక మొదటి 4 వచనాలు ఇలా చదువుతున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి 4 వచనాలు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఈ 4వ వచనంలో ప్రాముఖ్యంగా నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని అన్నాడు ఆయన. అంటే వారు సత్యాన్ని అనుసరించి, విశ్వాసాన్ని అనుసరించి, దేవుని మార్గాన్ని తెలుసుకుని దేవుని మార్గంలో వారు నడుచుకుంటున్నారు అని వారి గురించి విన్నప్పుడు, వారి గురించి సాక్ష్యం చెప్పగా నేను విని చాలా సంతోషించాను. అలా సత్యంలో నడవడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పని యోహాను గారు చెప్తా ఉన్నాడు. అయితే మన విశ్వాసము ప్రదర్శింపబడాలి, మన విశ్వాసము
చాలా జాగ్రత్తగా అది మరికొంతమందికి మాదిరికరంగా ఉన్నది. మనం హెబ్రీ పత్రికను ధ్యానం చేసాం. హెబ్రీ పత్రిక ధ్యానం చేసినప్పుడు హెబ్రీ పత్రిక అంతా కూడా ఆల్మోస్ట్ విశ్వాసానికి సంబంధించింది. 11వ అధ్యాయము ఇంచుమించుగా 3 నెలలు అనుకుంటా. ఆ 11వ అధ్యాయం ఒక్కటే 3 నెలల పైనే ధ్యానం చేశాం. ఆ 11వ అధ్యాయం ధ్యానం చేస్తున్నప్పుడు మన సంఘానికి వచ్చేటువంటి వాళ్ళ యొక్క విశ్వాసుల జీవితాల్లో చాలా ప్రాబ్లమ్స్ ప్రారంభించబడ్డాయి. ఆ 11వ అధ్యాయం ధ్యానం చేసినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ప్రశ్న నాకు చాలాసార్లు కలిగింది. తర్వాత నాకు అర్థమైంది ఏంటనంటే, మనం ఏ విశ్వాసాన్ని గురించి అయితే నేర్చుకుంటున్నామో ఆ విశ్వాసానికి సంబంధించిన పరీక్ష అనేది మనకు జరుగుతుంది. ఎగ్జాక్ట్గా రోమపత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. గత 4 వారాలుగా విశ్వాసమునకు విధేయులగుట దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు కూడా చాలా కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి. గల కారణం ఏంటనంటే విశ్వాసాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. అదే సందర్భంలో ప్రసన్న గారు వారి యొక్క జాబ్ విషయంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు పర్మనెంట్ అవుతుందా లేకుంటే ట్రాన్స్ఫర్ అవుతుందా అనేటువంటి పరిస్థితి చాలా టెన్షన్ పడేది సిస్టరు. కానీ దేవుడు విశ్వాసానికి విజయాన్ని ఇచ్చాడు. అదే సందర్భంలో రాజు గారికి అప్పుడు స్టంట్ వేయాల్సి వచ్చింది. అదే సందర్భంలో బ్రదర్ సుబ్రహ్మణ్యానికి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. హెబ్రీ పత్రిక స్టడీ చేసేటప్పుడు అగ్ని లాంటి పరీక్షలోకి తీసుకెళ్ళాడు. ప్రస్తుతం అదే జరుగుతుంది చాలా కుటుంబాల్లో. ప్రతి కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకనంటే మన విశ్వాసం గురించి నేర్చుకుంటున్నాం. విశ్వాసాన్ని గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రదర్శింపబడాలి మన విశ్వాసము అన్నది దేవుడు మనకి నేర్పిస్తున్నప్పుడు ఏదో విని వెళ్ళిపోయే వారిగా కాదు, ఆ విశ్వాసమునకు దానికి తగినటువంటి క్రియలు మనలో చూపించడానికి మనం ఎంతగా విశ్వాసంలో స్థిరపడతాం. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితాలను రేపుతున్నాడు ఆయన. అంటే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నిన్ను పుటమి వేసి తిని అగ్నిలో నిన్ను పుటమి వేసి తిని. అంటే మన విశ్వాసాన్ని దేవుడు అగ్నిలోకి తీసుకువెళ్తున్నాడు కాబట్టి అది పరీక్షింపబడుతుంది. నేను ఒక దైవ సేవకునిగా చెప్పేది ఏంటంటే, ఎలాంటి టైంలో ఎలాంటి విశ్వాసానికి పరీక్ష ఏర్పడుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో ఉన్నాడు. అంటే మన విశ్వాసము పరీక్షింపబడుతుంది అంటే దాని అర్థం ఏంటన్నమాట, రాజీపై పడిపోయిన వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవు. లోకంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్ళట్లా. ఎందుకంటే వాళ్ళు సాతానుతో చేయి కలిపారు, లేకుంటే వాళ్ళకు వాక్యానుసారమైనటువంటి పద్ధతిలో లేరు. అందుకనే వాళ్ళకి పరీక్షలు లేవు. ఇప్పుడు పరీక్ష అనేది ఎవరికి దేవుడు పెడతాడంటే విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు, విశ్వాసంలో ముందుకు వెళ్తున్నప్పుడు. ఆ విశ్వాసంలో పరీక్ష ఎందుకు దేవుడు ఏర్పాటు చేస్తాడంటే మరొక స్టెప్ పైకి వెళ్ళడానికి, మరొక విశ్వాసంలో అడుగు పైకి వెళ్ళడానికి దేవుడు ఎలాంటి పరీక్షలు గుండా తీసుకుని వెళ్తాడు. నేను చెప్తున్నాను ధైర్యంగా ఏంటనంటే మనకి విశ్వాసంలో పరీక్షింపబడుతున్నాం. ఖచ్చితంగా విశ్వాసానికి వెనుక దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ విశ్వాసంలో ఈ పరీక్ష మనకి ఏర్పడుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే నిలబడాలి, స్టాండ్ అవ్వాలి దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని వాక్య సత్యం మీద, దేవుని యొక్క సంపూర్ణంగా దేవుని మీద మనం ఆనుకోగలిగితే ఇక్కడే మన విశ్వాసమునకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ అలాంటి సందర్భంలో మనం గుర్తించవలసింది ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు. దేవుని కనుదృష్టి మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళదు. ఒక మాట ఏంటంటే మన ఒంటరి వాళ్ళం కాదు. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన కనుదృష్టి ప్రత్యేకంగా ఆయన చేత ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే దేవుని చేత ఎన్నిక చేయబడ్డారో వారి పట్ల దేవుడు కృపను చూపిస్తున్నాడు అన్నది మనం గ్రహించుకోవాలి. అయితే 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 9 నుండి 13 వచనాల వరకు కూడా పౌలు గారికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆతృత ఏంటనంటే, ఎలాగైనా సరే రోమ పట్టణానికి వెళ్ళాలి, వాళ్ళను చూడాలి. ఎలాగైనా సరే రోమ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలి. ఎలాగైనా సరే వారి విశ్వాసాన్ని గురించి విన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కలుసుకోవాలి అనేటువంటి ఆతృతతో ఆయన చూస్తూ ఉన్నాడు. నిజానికి రోమ పట్టణానికి ఈయన వెళ్ళలేదు, అక్కడ సంఘాన్ని స్థాపించలేదు, వాళ్ళను చూడలేదు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారి విశ్వాసము ప్రదర్శింపబడుతున్నప్పుడు ఆయన విన్నప్పుడు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని చూడాలి అనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు.
జాన్ మెకార్థర్ అని ఒక దేవుని సేవకుడు. ఆయన 9 నుండి 13 వచనాలకు ఒక భాషను చెప్పాడు ఆయన. ఒక ఆత్మీయుడైనటువంటి సేవకునికి లేక ఆత్మీయుడైనటువంటి దైవ సేవకునికి ఉండాల్సినటువంటి 8 రకాలైన గుణ లక్షణాలు చెప్పాడు ఆయన. ఒక ఆత్మీయ నాయకుడు, స్పిరిచువల్ లీడర్కి ఉండాల్సినటువంటి మనసు ఎలాంటిదో అక్కడ చెప్పాడు. 8 విషయాలు. మొట్టమొదటిది 8వ వచనంలో కృతజ్ఞత కలిగినటువంటి మనసు. వారి విశ్వాసం ప్రదర్శింపబడుతున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే కృతజ్ఞతలు చెప్పాడు కదా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అది మొట్టమొదటిది, కృతజ్ఞత కలిగిన మనసు. 9వ వచనము అలాగే 10వ వచనము మొదటి భాగంలో ఆత్మీయ బిడ్డల పట్ల ఆతృత కలిగినటువంటి మనసు. రెండవది, ఆత్మీయ బిడ్డల పట్ల ఆతృత కలిగినటువంటి మనసు పౌలు గారికి ఉంది. మూడవది ఏంటంటే 10వ వచనం రెండవ భాగంలో ఇష్టపూర్వకమైనటువంటి విధేయత కలిగినటువంటి మనసు పౌలు గారు కలిగి ఉన్నాడు. ఇష్టపూర్వకమైన విధేయత కలిగినటువంటి మనసు. 11వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడనంటే వాళ్ళను ప్రేమిస్తూ ఉన్నాడు. మీరు స్థిరపడాలని, మీకు చాలా ఆదరణ కలగాలని వారి పట్ల పౌలు గారు ప్రేమించే మనసు కలిగి ఉన్నాడు. 12వ వచనంలో తగ్గింపు కలిగినటువంటి మనసు. మిమ్మల్ని చూడాలి, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను అని ఆయన తగ్గింపు కలిగినటువంటి మనసుతో ఉన్నాడు. 13వ వచనంలో మీకు ఏదైనా ఫలము ఇవ్వాలి, ఫలభరితమైనటువంటి మనసు కలిగి ఉన్నాడు. తర్వాత 15వ వచనంలో ఉత్సాహభరితమైనటువంటి మనసు ఆయన కలిగి ఉన్నాడు. 8వది ఏంటంటే 16వ వచనంలో ధైర్యం కలిగినటువంటి మనసును ఆయన కలిగి ఉన్నాడు. మొట్టమొదటిది కృతజ్ఞత కలిగినటువంటి మనసు. రెండవది ఆత్మీయ బిడ్డల పట్ల ఆతృత కలిగినటువంటి మనసు. ఇష్టపూర్వకమైనటువంటి విధేయత కలిగినటువంటి మనసు మూడవది. 4వది ప్రేమించే మనసు. 5వది తగ్గింపు కలిగినటువంటి మనసు. 6వది ఫలభరితమైనటువంటి మనసు. 7వది ఉత్సాహభరితమైనటువంటి మనసు. 8వది ధైర్యం కలిగినటువంటి మనసు. పౌలు గారు ఇక్కడ మాత్రమే ఆతృత కలిగి ఉండడం కాదండి, చాలా సందర్భాల్లో సంఘం పట్ల, దేవుని సేవ పట్ల, దేవుని బిడ్డల పట్ల ఆయనకు చాలా ఆతృత ఉంది. ఒకసారి చదువుదామా? అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ద 20 18-21 చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతున్నాను. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేనెలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. 29వ వచనాన్ని చదువుతున్నాం. ఇలా సంఘాన్ని గురించి ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండండి, ఇలా జరుగుతుందని చెప్పిన తర్వాత 29వ వచనంలో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందని కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగి చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. కాబట్టి పౌలు గారు ఏమని చెప్తున్నాడు అంటే ఆ సంఘం పట్ల చాలా బాధ్యత కలిగి ఉన్నాడు, ఎఫెసీ సంఘం పట్ల. అంతేకాదు దెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఫస్ట్ దెసలోనియన్స్ చాప్టర్ 3 1-8 వెర్సెస్. ఇక్కడ అంటే చదవడానికి టైం తక్కువ ఉంది, నేను జస్ట్ చెప్పేస్తాను. అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే పౌలు గారు మాసిదోనియా ప్రాంతానికి 2వ సువార్త ప్రయాణంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళగానే ఆయన వాక్యం చెప్తున్నాడని ఆయనను పట్టుకుని వెళ్ళి పౌలును శీలను పట్టుకెళ్ళి జైల్లో వేసేశారు. ఇది ఫిలిప్పీ పట్టణంలో జరిగింది. పౌలు చెరసాల్లో వేయబడిన పట్టణం ఏంటంటే ఫిలిప్పీ పట్టణం. ఈ ఫిలిప్పీ పట్టణంలో ఆయనను చెరసాల్లో వేసిన తర్వాత అక్కడ పాటలు పాడుతూ ఉన్నప్పుడు భూకంపం కలిగింది. చెరసాల నాయకుడు అక్కడ మారు మనసు పొందడం జరిగింది. అక్కడ యూదుల వలన కుట్ర చేసి వాళ్ళను చంపడానికి లేకుంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అక్కడ నుంచి పౌలు గారు ఎక్కడికి వచ్చేసాడనంటే దెసలోనిక పట్టణానికి వచ్చాడు.
దెసలోనిక పట్టణానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడనంటే, దెసలోనిక పట్టణం నుంచి మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దెసలోనిక పట్టణంలో కూడా వాక్యం ప్రకటించాడు. అక్కడ నుంచి ఏథెన్సు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. అక్కడ నుంచి ఏథెన్సు ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏం చేశాడంటే కనిపెడతా ఉన్నాడు. నేను ఫిలిపి పట్టణంలో మాకు శ్రమలు ఏర్పడినాయి, మాసిదోనియా పట్టణంలో లేకుంటే ఈ యొక్క దెసలోనిక పట్టణంలో సమస్యలు వచ్చినాయి, ఆ సంఘం ఏదైనా ఒకవేళ ఇబ్బందులను బట్టి అటు ఇటు ఒకవేళ విశ్వాసం కోల్పోతారేమని చెప్పని తిమోతిని అక్కడ విడిచిపెట్టి వచ్చేసాడు. అప్పుడు ఏథెన్స్ అనేటువంటి పట్టణంలో ఈయన ఒక్కడే ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. తిమోతి వస్తాడని, అసలు వాళ్ళ సమాచారం ఎలా ఉందో చెప్తాడని చెప్పాను. అప్పుడు ఆయన పలికినటువంటి మాటలు చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము 1 దశలోని 1 దశలోని చాప్టర్ 3 వెర్స్ 6 చదువుతున్నాను. 1 దశలోని చాప్టర్ 3 వెర్స్ 6లో, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్ము ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకునిచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసము చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. అంటే పౌలు గారు ఏమంటాడంటే, ఏథెన్స్లో ఉన్నటువంటి ఈయన తిమోతి దెసలోనిక పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క విశ్వాసుల యొక్క సమాచారాన్ని తీసుకొచ్చాడు. చెప్తున్నాడు ఏమనంటే, వాళ్ళ విశ్వాసంలో ప్రేమలో చాలా స్థిరంగా ఉన్నారని చెప్పిన వాళ్ళ గురించి సమాచారం చెప్పేసరికి ఈయన చాలా ఆదరించబడ్డాడు. అంటే వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి ఈయన మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, 3వ యోహాను పత్రికలు ఇందాక చదువుకున్నాం కదా, ప్రియుడని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. నీవు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావన్న మాటలు నాకు తెలిసినప్పుడు నేను చాలా సంతోషించాను అని చెప్పని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒకరి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసంలో వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారిని చాలా ప్రోత్సహించడానికి పౌలు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాడు. మళ్ళీ వెళ్దాం, రోమీయులకు రాసిన పత్రికకి వెళ్దాం. 9వ వచనంలో మరొక మాటను చదువుదాం. ఇప్పుడు ఎలాగైనానో ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, మిమ్మల్ని ఎలాగైనా సరే చూడాలని అనుకుంటున్నాను, ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలుసుకోవాలి అని నేను ఆశపడుతున్నాను. కానీ నాకు చాలాసార్లు ఏమైంది, ఆటంకం కలిగింది. చాలాసార్లు వెళ్ళాలని నేను ప్రయత్నం చేశాడు. ఎలాగ ఆటంకం కలిగిందో, ఎక్కడెక్కడ ఆటంకం కలిగిందో ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. రోమన్స్ 15:22. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నేను అనేక పర్యాయములు ఏం జరిగింది, నాకు ఆటంకములు కలిగాను. చదువుతున్నాను 15వ అధ్యాయం 22వ వచనం. ఈ హేతువు చేత మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగాను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనేక సంచరింపవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశంలోకి వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసములను కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగరింపబడుదునని నిరీక్షింపబడుచున్నాను. అంటే ఈయన ఏమన్నాడంటే, నేను మీ దగ్గరికి రావాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ నాకు ఆటంకం కలిగింది, చాలాసార్లు ఆటంకం కలిగింది. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడే ఆయన ఆటంకపరిచాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున. అదేంటండి, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్పొద్దని ఆటంకపరచడం ఏంటి? విచిత్రంగా ఉందిగా. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఆసియాలో వాక్యం చెప్పొద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆపేశాడు, చెప్పొద్దన్నాడు ఆయన. అలా కూడా జరుగుతుందా? ఇంకా చదువుదాం. వారు పృగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి, ముసియా దగ్గరికి వచ్చి బితునియకు వెళ్ళుటకు యత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. గమనించండి, చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందనంటే, సమస్తము కూడా దేవుని కంట్రోల్లో ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు పలానా చోటకి వెళ్ళొద్దు, పలానా చోట వాక్యం చెప్పొద్దు, పలానా చోట మాట్లాడవద్దు అని చెప్పని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే అపోస్తలుడైన పౌలు గారితో చెప్పాడు. రోమ పట్టణానికి నేను వెళ్ళాలి అని చెప్పని చాలాసార్లు నేను ప్రయత్నం చేశాను. అంటే ఇక్కడ ఎలాగనంటే, ఆయన ఒకవేళ మేబీ తన సొంత ఆలోచనతో వెళ్ళాలనుకున్నాడేమో. పౌలు గారు ఆయన వెళ్ళి చూస్తే బాగున్నో, వాళ్ళని హెచ్చరిస్తే బాగున్నో, వాళ్ళకి వాక్యం చెప్తే బాగున్నో అనుకున్నాడేమో. కానీ దేవుని ఆలోచన వేరు, పౌలు గారి ఆలోచన వేరు.
అందుకనే పౌలు ఇప్పుడు కాదు నువ్వు వెళ్తావు, నేను పంపిస్తాను ఖచ్చితంగా అని చెప్పని దేవుడు ఎప్పుడు పంపించాడో తెలుసా? చనిపోవడానికి ముందు పంపించాడు రోమ పట్టణానికి. ఇంకా కొద్ది రోజులు ఆయన చనిపోతాడు, ఇంకా 2 సంవత్సరాలకి ఆయన రోమ పట్టణంలో చంపేస్తారు ఆయన్ని. అలాంటి సందర్భంలో అక్కడికి పౌలు గారిని దేవుడు పంపించాడు. ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఎలాగనంటే కొన్ని సందర్భాల్లో సాతానుడు విశ్వాసులను చాలాసార్లు అభ్యంతరాలు కలిగిస్తాడు. సాతానుడు కావాలని మనకు ఆటంకాలు కలిగిస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడే మన విశ్వాస జీవితంలో కొన్ని విషయాలు చేయొద్దు అని చెప్తాడు. అంటే దేవుని చిత్తమేంటో మనం తెలుసుకోవడం, దేవుని చిత్తమేంటో, ప్రణాళిక ఏంటో మనం అర్థం చేసుకోవడం అన్నది మనకి ఎప్పుడూ అవసరం. కొన్ని సందర్భాల్లో కొంతమంది విశ్వాసుల జీవితాలు ఏమవుతుందనంటే ఆయన చెప్తూ ఉంటాడు, నిజంగా గనక ఒక మాట ఖచ్చితంగా చెప్తానండి, దేవునికి మనకి సరైన సంబంధం ఉంటే గనక దేవుడు మీతోనే చెప్తాడు. కొన్ని సందర్భాల్లో సేవకుల ద్వారా మాట్లాడతాడు, కొన్ని సందర్భాల్లో వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొన్ని సందర్భాల్లో మీ మనసాక్షి ద్వారా దేవుడు మీరు చేయాలన్నటువంటి పనుల గురించి, లేకుంటే చేయాల్సినటువంటి ప్రణాళికల గురించి దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని వినే అర్హత, యోగ్యత మనం కలిగి ఉండాలి. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, జాన్ 10:27లో, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. అంటే దేవునితో మనకి కనెక్షన్ ఉంటే, దేవునితో సంబంధం ఉంటే ఖచ్చితంగా అని చెప్పింది వింటాం. ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు. ఆయన యేసు యొక్క ఆత్మ మమ్మల్ని వెళ్ళనీయలేదు అంటే దాని అర్థం ఏంటన్నమాట? ఆత్మదేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు మనసాక్షి ద్వారా. మీరు విశ్వాసంతో దేవునికి కనెక్ట్ అయి ఉంటే ఆత్మదేవుడు ఏం చేయాలో, ఏం జరిగించాలో అన్నది కూడా స్పష్టంగా క్లియర్గా దేవుడు మాట్లాడతాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఒకవేళ దేవుడు సేవకుల ద్వారా లేకుంటే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇది దేవుని మాట, ఇది దేవుని స్వరము, ఇది దేవుడు చెప్పినటువంటి మార్గం అని చెప్పని మనం ఏం చేయాలి? వినాలి, అర్థం చేసుకోవాలి. ఆ గ్రహింపు మనకి ఎప్పుడు ఉంటుందంటే దేవునితో మనకి సంబంధం ఉన్నప్పుడు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒకవేళ దైవ సేవకుడిగా వాళ్ళ క్షేమం కోరి, ఆ కుటుంబం క్షేమం కోరి ప్రార్థించి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు, సలహా ఇచ్చినప్పుడు దానిని స్వీకరించడం అలవాటు చేసుకోవడం మంచిది. దైవ సేవకుడు ఎప్పుడైనా సరే, ఇక్కడ మనం 8 విషయాలు పౌలు గారి గురించి మనం నేర్చుకున్నాం కదా. నిజంగా దేవునితో, దేవుని వాక్యముతో, యథార్థ హృదయంతో సేవ చేసేటువంటి సేవకులు విశ్వాసులకి క్షేమం కోరి ఏదైనా సలహా చెప్తున్నప్పుడు, ఏదైనా ఒక ఆలోచన చెప్తున్నప్పుడు అది తీసుకోవడం చాలా మంచిది. సాతానుడు విశ్వాసుల జీవితాల్లో కూడా మనకి ఆటంకాలు కలిగిస్తాడు. మీరు బైబిల్ చదవాలనుకున్నారనుకోండి, ఏదో శబ్దం చేస్తాడు కదా, మీకు ఆటంకం వస్తుంది. మీరు ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు, మోకరించి అనుకున్నారు, నిర్ణయించుకున్నారు, కాలు చేతులు కడుక్కున్నారు, వెళ్దాం అనుకునేసరికి టక్కున ఏదో ఫోన్ రావడం, ఏదో శబ్దం అట్లా, లేక ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్. అప్పుడు చర్చికి వెళ్ళాలనుకుని సిద్ధమవుతూ ఉంటారు, సడన్గా అదే టైంలో దిగుతారు మనకి చుట్టాలు. ఇవన్నీ సాతాను చేసేటువంటి ఆటంకాలు, సాతాను చేసేటువంటి పనులు. లేకుంటే ఆదివారం నాడే మన చుట్టాలు ఖచ్చితంగా ఫంక్షన్ పెట్టుకుంటారు, వెళ్ళకపోతే మళ్ళీ మొహం మార్చేస్తారు వాళ్ళు. ఇవన్నీ సాతాను చేసేటువంటి పనులు. అంటే సాతానుడు దేవునిలో మనం ఎదగకుండా వాడు చేసేటువంటి ఆటంకాలు, ఇవన్నీ సాతాను చేసేటువంటి అభ్యంతరం. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ సాతానుడు ఆటంకాలు కలిగిస్తున్నాడు వాక్యం చదవడానికి, ప్రార్థించడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి, దేవునికి ఇవ్వడానికి, లేకుంటే చాలా విషయాల్లో వాడు ఆటంకపరుస్తున్నాడు. అలాంటి సందర్భంలో మన విశ్వాసముతో, మనము దేవుని పట్ల మనకున్నటువంటి నమ్మకంతో, దేవుని ఆత్మతో మనకున్నటువంటి సంబంధముతో దేవునితో మనం ఎలా కనెక్ట్ అవుతున్నాం, ఎలా నిలబడగలుగుతున్నాం. ఆత్మదేవుడు ఆటంకపరిస్తే అది దేవుని చిత్తం తెలియచేయడానికి ఆయన ఆటంకపరుస్తాడు. ఒకవేళ అది ఆ సందర్భంలో అలా చేయడం అది ఆయన చిత్తం కాదేమో, ఆయన ప్రణాళిక కాదేమో, ఆటంకపరుస్తాడు. కానీ సాతానుడు ఆటంకపరిచేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, భక్తిలో ఆత్మీయతలో ఎదగకుండా మనకు ఆటంకపరిచేటువంటి విషయాలు ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఎలా స్పందిస్తాం? మనం రాజీ పడిపోతామా, లేక దేవుని సహాయంతో సాతానుని ఎదిరించి వాడిని ఓడించడానికి ప్రయత్నిస్తామా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఉదాహరణకి ఒక మాట చెప్తాను. మీరు ఆఫీస్కి వెళ్తున్నారండి, బయలుదేరారు, మీకు 8 గంటలకు ఆఫీస్, బయలుదేరిపోయారు, మీరు బండి తీసుకుని బయటకు వచ్చారు, మీ అబ్బాయి కూడా సైకిల్ తీసుకుని స్కూల్కి వెళ్దామని వెళ్తున్నాడు. మీ అబ్బాయి సైకిల్ తీసుకుని స్పీడ్గా వెళ్ళిపోయి ఒక గోడను గుద్దేసి బడేలు పడిపోయాడు, తలకి దెబ్బ తగిలేసింది, రక్తం కారుతుంది. మీరు అదే టైంలో 8 గంటలకు ఆఫీస్కి బయలుదేరు, మీరేం చేస్తారు? అప్పుడు
మీ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్తారా, లేకుంటే ఆఫీస్కి వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? మీకు అక్కడ ఇంపార్టెంట్ ఎవరు? మీ అబ్బాయి. ఇప్పుడు అదే సందర్భంలో మీరు చర్చికి బయలుదేరారు, దేవుని మందిరానికి వెళ్ళాలని సిద్ధపడ్డారు. అదే టైంలో మీకు ఏదైనా సంథింగ్ డిస్టర్బెన్స్ వచ్చింది, ఏం చేస్తారు మీరు? దేవుడు ముఖ్యమా, లేకుంటే మీకున్న ఫంక్షన్, లేకుంటే సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు? ఇది సాతాను కల్పించేటువంటి ఆటంకాలు మనకు వచ్చినప్పుడు దానిని మనం ఎలాగ అధిగమిస్తామో, ఎలాగ నిజంగా దేవుని మీద మనకి ప్రేమ ఉంటే, దేవుడు అంటే మనకి ప్రత్యేకమైన గౌరవం, విలువ ఉంటే దేన్నైనా సరే మనం ఎదిరించగలుగుతాం, దేన్నైనా సరే మనం అధిగించగలుగుతాం. సాతాను అభ్యంతరాలు కలిగిస్తున్నప్పుడు ఎదిరించలేకపోతున్నామనంటే దేవుని మీద ఉండాల్సినటువంటి భక్తి, దేవునితో ఉండాల్సినటువంటి భయము, దేవుని మీద ఉండాల్సినటువంటి ఆ యొక్క విశ్వాసము, దేవుని కొరకు మనకు ఉండాల్సిన రోషం మనలో లేదన్నమాట. సింపుల్గా చెప్పవచ్చు. నాకు ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ తర్వాత విషయం. దేవుడు నాకు ప్రాముఖ్యం అనుకున్నప్పుడు దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వగలుగుతాం. కాబట్టి పౌలు గారు నేను మిమ్మల్ని ఎలాగైనా సరే చూడాలి అని చెప్పని అనుకుంటున్నాడు. ఎలాగైనా సరే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలి, మీ విశ్వాసాన్ని చూడాలి. అయితే అనుకున్నాను, నాకు చాలా సందర్భాలు ఆటంకాలు కలిగినవి. నేనేమనుకుంటానంటే ఇప్పుడైనా సరే ఎలాగైనా సరే ఆటంకం లేకుండా మీ వద్దకు రావాలి. దేవుని చిత్తము వలన, అక్కడ దేవుని మాట మాట్లాడుతున్నాడు, దేవుని చిత్తం వల్ల, దేవుని చిత్తం అయితే నేను వస్తానంటున్నాడు. ఇక్కడ నేనేదో అనుకున్నాను చాలాసార్లు, నా ఆలోచన ప్రకారం, నా చిత్త ప్రకారం, లేకుంటే నా 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 ప్రణాళిక ప్రకారం ఇలా వెళ్తే బాగుంటుంది కదా, ఇలా స్పెయిన్కి వెళ్ళి అలాగే యెరూషలేము నుంచి రోమ పట్టణానికి వెళ్ళి ఒకసారి కలుసుకుని వాళ్ళని చూసొస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. కానీ ఆ ప్రతి ఆలోచన కూడా దేవుడు నెరవేర్చలేదు. ఇప్పుడేమంటాడంటే దేవుని చిత్తం అయితే నేను రావాలనుకుంటున్నాను, ఏ ఆటంకం లేకుండా మీ దగ్గరికి రావాలని నాకు వీలు కలిగిన నిమిత్తము నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను. వాళ్ళ కోసం పౌలు గారు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పౌలు గారు ఆయన చేసేటువంటి పని ఏంటంటే, పౌలు గారు రోమా పట్టణాన్ని గురించి చాలా ఎక్కువసార్లు ప్రార్థన చేశాడు, ఎక్కువ సమయం వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు. నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచు ఆయన కుమారుని గూర్చిన సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఇక్కడ ఏమంటాడంటే, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను, మీ దగ్గరికి రావాలనేటువంటి ఆతృత నాలో ఉంది అని చెప్పని నేను బయటికి వ్యక్తం చేయడానికి దేవుడిని సాక్షిగా పెట్టుకుంటున్నాడు. దేవుడే నాకు సాక్షి, ఆయన ఖచ్చితంగా నేను మీ దగ్గరికి రావాలనేటువంటి ఆతృతతో ఉన్నాను, దానికి దేవుడే సాక్షి అని చెప్తున్నాడు. 9 నుండి 13 వచనాల ప్రకారము 4 విషయాలని చెప్పాడు. మొట్టమొదటిది ఏంటంటే, పౌలు గారు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది పౌలు గారు వారి కొరకు ప్రార్థన చేస్తాడు. రెండవది ఏంటంటే, మీ విశ్వాసం చేత నేను, నా విశ్వాసం చేత మీరు ఆదరించబడాలని చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిది పౌలు గారు వారి కొరకు ప్రార్థన చేశాడు. రెండవది మీ విశ్వాసం చేత నేను, నా విశ్వాసం చేత మీరు ఆదరించబడాలి అని చెప్పాడు. మూడవది ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. మూడవది ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. నాలుగవది ఏంటంటే, మీ వలన నేను ఏదైనా ఫలం పొందాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. మీ వలన ఏదైనా నేను ఫలం పొందాలని ఆశపడుతున్నాను అన్నాడు. మొట్టమొదటిగా వారి కొరకు ప్రార్థన చేశాడు. రెండవది మీ విశ్వాసం చేత నేను, నా విశ్వాసం చేత మీరు ఆదరించబడాలన్నాడు. మూడవది ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. నాలుగవది మీ వలన నేను ఫలం పొందాలనుకుంటున్నాను అని చెప్పాడు. పౌలు గారు వారి కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పౌలు గారి జీవితం ద్వారా ఒకరి కొరకు ఒకరేం చేయాలి? మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనా సహకారం అన్నది చాలా ప్రాముఖ్యం అండి. ఇప్పుడు మనకున్నటువంటి ఆస్తిపాస్తులు మనం ఇవ్వలేకపోవచ్చు, వాళ్ళ అవసరతలో మనం వాళ్ళకి తగినంతగా సహాయం చేయలేకపోవచ్చు, కానీ ఒకటే చేయొచ్చు. ఏంటది? వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకేదైనా సమస్య వచ్చినప్పుడు, మనకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం. సర్వసాధారణంగా మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ ప్రార్థనకు సరైనటువంటి సమాధానం రానప్పుడు, లేక మన ప్రార్థన యొక్క శక్తి సరిపోనప్పుడు ఇతరుల ప్రార్థన సహాయం కోరుకోవాలి తప్పకుండా. ఇది మనం నేర్చుకోవాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నా ప్రార్థన యొక్క శక్తి సరిపోవట్లేదు, కానీ ఇతరుల ప్రార్థన సహాయం కూడా కోరుకుంటే అప్పుడు నాకు మరింతగా
బలం చేకూరుతుంది. సాతాను కలిగించేటువంటి ఆటంకాలు, వాడు వేసిన పన్నగాలు, వాడు వేసినటువంటి ఆ యొక్క తంత్రాలను ఎదిరించడానికి నా ప్రార్థనా శక్తి నాకు సరిపోవట్లేదు, కాబట్టి ఇతరుల ప్రార్థన సహాయం నాకు అవసరమని ఇతరుల ప్రార్థన సహాయం కోరుకోవాలి. అందుకనే పౌలు గారు ఏం చేశాడంటే వాళ్ళ కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవది ఏంటనంటే, మీ విశ్వాసం చేత నేనును, నా విశ్వాసం చేత మీరు ఆదరించబడాలి. నిజానికి పౌలు గారు మాట్లాడేటప్పుడు మరొక విధంగా మాట్లాడవచ్చు. నేను పౌలును, నేను అపోస్తలుడను, నేను గమాలియేలు పాదాల దగ్గర నేను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను, నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, మీకంటే నాకు ఎక్కువ వాక్యం తెలుసు, నేను చాలా దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాను, చాలా సంఘాలు కట్టాను, అంటే మీ దగ్గర నేను నేర్చుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పని పౌలు గారు మాట్లాడవచ్చు. కానీ అలా అన్నట్లా చాలా దేశాలకు వెళ్ళి, చాలా ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు కట్టిన తర్వాత, చాలా విశ్వాసములు ఆయన ఎదిగిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే పౌలు గారు రోమా పట్టణానికి వెళ్ళి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర విశ్వాసాన్ని చూసి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. మీ విశ్వాసాన్ని అది చూసి నేను చాలా ఆదరించబడాలని అనుకుంటున్నాను అన్నాడు. ఈయన విశ్వాసాన్ని చూసి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని చూసి పౌలు గారు, ఇద్దరు కూడా, మనం ఇరువురం కూడా ఒకరి విశ్వాసంలో ఒకరు ప్రోత్సహించుకోవడం, ఒకరి విశ్వాసంలో ఒకరు ఆదరించబడటం, ఇది నాకు అవసరం అని చెప్పని అంటున్నాడు. కానీ ఇది ఎంత సంఘములో దీని యొక్క అవసరత ఏంటంటే సంఘం యొక్క సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఒకరి విశ్వాసం చేత ఒక కుటుంబ విశ్వాసం చేత మరొక కుటుంబం ఆదరించబడుతూ ఉండాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సంఘంలో మనకు వచ్చిన తర్వాత, ఈ సంఘం యొక్క సహవాసంలో మనం ఎదుగుతున్నప్పుడు. సంఘము అని అంటే చాలా పోలికలు సంఘానికి ఇవ్వబడ్డాయి. సంఘం అంటే వధువు, సంఘం అని అంటే పెండ్లి కుమార్తె, సంఘం అంటే దేవుని తోట, సంఘం అని అంటే దేవుని వ్యవసాయము, ఇలా రకరకాల చాలా పోలికలు ఉన్నాయి. ద్రాక్ష తోట, ఇలా చాలా పోల్చబడ్డాయి. సంఘానికి మనం వస్తున్నప్పుడు ఒక కుటుంబానికి దేవుని ప్రేమను బట్టి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సంఘానికి మనం వస్తున్నప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి కుటుంబం గురించి ఒకరు యోగక్షేమాలు తెలుసుకోవడం, మనకి ముగింపు ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోవడం కాదు. గమనించండి, ఒక కుటుంబము మాట్లాడడం. ఈ వారమంతా కూడా మనము ఒకరితో ఒకరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకోవడం, మనము సమస్యలను పంచుకోవడం, మనం ప్రార్థించమని కోరడం, వాళ్ళ విశ్వాసంలో ఎలా బలపడుతున్నారో మనం నేర్చుకోవడం, మన విశ్వాసాన్ని బట్టి వాళ్ళు నేర్చుకోవడం అన్నది మనం ఎప్పుడూ నేర్చుకోవాలి. కేరళలో ఒక దైవ సేవకుడు ఉండేవారు, ఆయన చనిపోయాడు. ఆయన ఒక మాట చెప్తాడు, సంఘం అని అంటే సినిమా థియేటర్ కాదు అని అంటాడు ఆయన. సినిమా థియేటర్ అంటే మీరు ఆలోచించండి, ఎవరి టికెట్ వాడు కొనుక్కుంటాడు, ఇంటర్వెల్ టైంలో ఎవరు పాప్కార్న్ వాళ్ళే కొనుక్కుంటారు, వాళ్ళే తినేస్తారు, షో వేస్తారు, చూసేస్తారు, వాళ్ళకి మనకేమీ సంబంధం ఉండదు, వెళ్ళిపోతారు. అది కాదు సంఘం అంటే. సంఘం అంటే క్లబ్ కాదు అన్నాడు ఆయన. క్లబ్కి ఎవరికి వాళ్ళే వెళ్తారు, ఎవరు ఫుడ్ వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, తింటారు, తాగుతారు, వెళ్ళిపోతారు, వాళ్ళు ఎవరి పని వాళ్ళదే. సంఘం అంటే అది కాదు. సంఘం అంటే ఒక కుటుంబం, సంఘం అంటే ఒక ఫ్యామిలీ. ఒక సంఘము అని అంటే మనం ఒక సహవాసములో, ఒక శరీరంలో అవయవములు. ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నానండి, అక్కడ ఏదో మిల్లు కనబడింది, అది నా కన్ను చూసింది. కన్ను చూసిన తర్వాత వెంటనే కన్ను ఏం చేస్తుంది, మెదడుకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మెదడుకి ఇన్ఫర్మేషన్ కానీ మెదడు ఏం చేస్తుంది, కాలుకి చెప్తుంది అక్కడ ముళ్ళు ఉంది, కాలు అటు వెళ్ళొద్దని చెప్పి. కాబట్టి కన్ను చూసిన తర్వాత నాకెందుకులే అని చెప్పని మెదడుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకోండి, ఒకవేళ కాలు వెళ్ళి దాని మీద అడుగు వేస్తే గుచ్చుకుంటే సర్వ శరీరానికి నొప్పి కలుగుద్ది. అలాగే మన సంఘంలో, సంఘ కుటుంబాలలో ఎవరికైనా ఏదైనా నొప్పి కలిగినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించబడటం, ఒక కుటుంబం కొరకు మరొక కుటుంబము ప్రార్థించడం, ఒకరి కుటుంబం కొరకు ఒకరు హెచ్చరించుకోవడం. పర్వాలేదండి, మీకు తెలుసా కొన్ని కుటుంబాలలో వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు, ఏం కాదండి మేమంతా ఉన్నాం, ఒక్క మాట చాలు, ధైర్యం ఇస్తుంది కొండంత బలం, మేము ఉన్నామండి అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, మా వెనకాల చాలామంది ఉన్నారు, నేను ఒంటరిదాన్ని కాదన్నమాట అనే ఒక ప్రోత్సాహం ఎప్పుడు వస్తుంది అంటే ఒకరి విశ్వాసాన్ని బట్టి. ఇదన్నీ చెప్తున్నాడు, నేను మీ దగ్గరికి వచ్చి మీ విశ్వాసాన్ని చూసి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నా విశ్వాసాన్ని చూసి మీరు నేర్చుకోవాలని చెప్పని పౌలు గారు రోమ పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇది మన సంఘంలో మనం నేర్చుకోవాలి, ఇది మనం అలవాటు చేసుకోవాలి, ఇది మనం ప్రాక్టీస్ చేయాలి.
ఫిలమోనుకు రాసినటువంటి పత్రిక 4-7 నీ ప్రేమను గూర్చియో ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియో నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనేది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగేను. ఫిలమోను ఎబ్రిల్కి రాసిన పత్రిక ముందు ఉంటుంది. అక్కడ ఆయన చెప్తా ఉన్నాడంటే ఫిలమోను యొక్క విశ్వాసాన్ని చూసి, ఆయన ప్రేమను చూసి, ఆయన చూపించినటువంటి విశ్వాసాన్ని చూసి నాకు చాలా ఆనందం కలిగింది, నాకు కంఫర్ట్ కలిగిందని అంటున్నాడు, ఆదరణ కలిగిందని అంటున్నాడు. కాబట్టి ఒకరి విశ్వాసాన్ని బట్టి మరొకరు ఏం చేయబడాలి? ఆదరించబడాలి. మొట్టమొదటిది ఏంటి? ఒకరికొరకు ఏం చేయాలి? ప్రార్థించుకోవాలి. రెండవది, ఒకరికి విశ్వాసాన్ని గురించి ఒకరు పంచుకోవాలి. ఎప్పుడు పంచుకోగలుగుతాం? ఎప్పుడు తెలుస్తుంది? మాట్లాడుకుంటేనే తెలుస్తుంది. మాట్లాడుకోవడం, ఒకరి గురించి ఒకరు కలిసి సహవాసం చేయడం. మూడవది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి వరం ఏదైనా మీకు ఇచ్చుటకు 12వ వచనాన్ని చదువుతున్నాను. 12వ వచనంలో ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మిగులు అపేక్షించుచున్నాను. అదేంటి? కృపావరాలు పౌలు గారు ఇస్తాడా? వరాలు ఎవరిస్తారు? దేవుడి కదా ఇచ్చేది కదండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం మనం చదివితే కృపావరాలు, ఆత్మీయ వరాలు ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. అది కూడా మనకు నచ్చింది నాకు ఇమ్మంటే దేవుడు ఇవ్వడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలన్నది ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన డిసైడ్ చేసి ఆయన ఇస్తాడు. కాబట్టి స్వస్థత వరం ఎవరికి ఇవ్వాలి, లేకుంటే పరిచర్య చేసే వరం ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎవరికి ఏది ఇవ్వాలన్నది వారికి ఉన్న కెపాసిటీని బట్టి, క్యాపబిలిటీని బట్టి ఆయన పంచి ఇస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? కృపావరం ఏదైనా ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను అని చెప్తున్నాడు. ఏంటి ఈయన ఇవ్వాలనుకున్న కృపావరం ఏంటి? ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 2 తిమోతి చాప్టర్ 1:6 చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయొచ్చున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి దేవుడు కృపావరాలు పంచి ఇస్తాడు. ఎప్పుడైతే కృపావరాన్ని పంచి ఇచ్చాడో ఈయనేమంటాడంటే మీ దగ్గరికి వచ్చి నేను నీ తల మీద చేతులుంచి హస్త నిక్షేపణ చేసి ప్రార్థించేయడం వల్ల నీలో ఉన్న కృపావరము మరింతగా బలంగా పనిచేయడానికి, ఆ కృపావరం ద్వారా సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి దేవుడిచ్చిన కృపావరము నీవు ఇంకా అభివృద్ధి చెందాలి. అంతేకాదు ప్రవచన వరము అన్నది దేనికి సంబంధించిందనంటే వాక్యాన్ని బోధించడం. ప్రవచన వరం అని అంటే వాక్యాన్ని బోధించడం అన్నదానికి వాళ్ళు చాలామంది దైవ సేవకులు దానిని ఆమోదిస్తారు. ప్రవచన వరం అంటే దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించడం. ఇప్పుడు తిమోతి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడంటే నీకు ఇవ్వబడినటువంటి కృపావరము ఇంకా ప్రజ్వలింప చేయాలని నీ మీద చేతి నుంచి ప్రార్థన చేయడం వల్ల నీవింకా దేవుని శక్తిని పొందుకుని, దేవుని జ్ఞానాన్ని పొందుకుని మరింతగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. అంతేకాదు నేను మీ దగ్గరికి వచ్చి కృపావరం ఏదైనా ఇవ్వాలి అంటే దాని అర్థం ఏంటంటే నేను గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను. దేవుడు నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు వాక్యపు అనుభవాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి వాక్యపు అనుభవాన్ని నేను మీకు చెప్పినప్పుడు నేను ఎలాగైతే అనుభవంతో వాక్యం చెప్పగలుగుతున్నానో మీరు కూడా అలాంటి అనుభవాన్ని నేర్చుకుని మీరు కూడా దేవుని వాక్యాన్ని మీ ప్రాంతాలలో ప్రకటించడానికి అలాంటి కృపావరాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు. కృపావరము పౌలు గారు ఇచ్చేది కాదు, సేవకులు ఇచ్చేది కాదు. మనం ప్రార్థన చేస్తే అభిషేకం దిగొచ్చేస్తుందని చెప్పని ఇది కాదు. చాలామంది అభిషేకాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఆ టాపిక్ మంది కాదు. ప్రార్థన చేస్తే అభిషేకం వస్తుంది, నేను ప్రార్థన చేస్తే నీకు వరం వస్తుంది, ఇది లేదు. ఆత్మదేవుడు ఇస్తాడు బైబిల్ ప్రకారం. అయితే ఇచ్చినటువంటి ఆ వరాన్ని దేనికోసం వాడాలి? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సొంత ప్రయోజనం కొరకు కాదు. కాబట్టి ప్రవచన వరము అని అంటే వాక్యములో అనుభవం ఈయన కలిగి ఉన్నాడు. ఈ అనుభవంతో ఉన్నటువంటి నా అనుభవాన్ని మీరు నేర్చుకుని ఇంకా వాక్యములో మీరు బలం పొందుకొని ఆత్మీయ స్థితిలో మరొక మెట్టు పైకి వెళ్ళడానికి మీరు సహాయపడాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పని ఈయన చెప్తా ఉన్నాడు. కాబట్టి కృపావరం అంటే ఏదో ఆయన ఏది ఇవ్వాలని కాదు, వాక్యపు అనుభవాన్ని ఒకరొకరు నేర్చుకుని మరింతగా అనుభవంతో మరికొంతమందికి దేవుని వాక్యాన్ని ప్రకటించడం.
అంతేకాదు ఈయన వెళ్ళి ప్రార్థించినప్పుడు తిమోతి కోసం ఆయనలో దేవుడిచ్చినటువంటి కృపావరం మరింతగా బలంగా పనిచేయడానికి, దేవుని రాజ్యం విస్తరింపబడడానికి అది సహాయపడుతుంది అని చెప్పని అని అంటున్నాడు. ఇక చివరి వచనానికి వద్దాం, 13వ వచనం. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలమేదైనాను పొందవాలని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఫలం పొందాలనుకున్నాడు. ఫలం అంటే ఏంటి? ఇప్పుడు మీ దగ్గర నాకు ఫలం కావాలి అని అంటే, మనకి ఫలం అనగానే వెంటనే ఆలోచన వచ్చేది ఏంటనంటే డబ్బులు. అంటే మీ దగ్గర నుంచి నాకు ఏదైనా ఫలం కావాలని అంటే మీరు ఏదైనా నేను ఆశించాను అన్నట్టుగా మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ పౌలు గారు ఆలోచించేటువంటి ఫలం అది కాదు. ఈయన ఏంటనంటే, నేను ఇతరులైన అన్యజనులలో ఫలం పొందినట్లు చాలా ప్రాంతాలకు వెళ్ళాను, అన్యజనులకు వాక్యం చెప్పాను, వాళ్ళ వాక్యాన్ని విన్నారు, రక్షణ పొందారు, దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు, సంఘంలోనికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు రక్షింపబడడం వల్ల నేను సువార్త ప్రకటించిన దానికి నాకు వచ్చిన ఫలం ఏంటి? వాళ్ళు ప్రభువుని నమ్ముకోవడమే నాకు వచ్చిన ఫలం. వాళ్ళు నాకు ఇచ్చిన ధనం కాదు, అది కాదు దాని గురించి మాట్లాడదు. ఆత్మలను ప్రభు కోసం నేను ఏదైతే సంపాదించానో వాళ్ళే నాకు ఫలము అని చెప్తున్నాడు. నేను ఇప్పుడు రోమా పట్టణానికి వచ్చి మీ ద్వారా ఏదైనా ఫలం పొందాలి, మీలో కూడా ఫలం ఏదైనా పొందాలంటే దాని అర్థం ఏంటంటే, నేను మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్పడం వల్ల మీలో కొంతమంది అవిశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళకి వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ వాక్యం ద్వారా బలపడి వాళ్ళు దేవుని రాజ్యంలో మరింతగా బలం పొందుకుని అన్యజనులైనటువంటి వారు ఇంకా దేవుని నమ్ముకుని రోమా పట్టణంలో కూడా నేను సువార్త ప్రకటిస్తే వాళ్ళు దేవుని నమ్ముకుంటే వాళ్ళు నా అకౌంట్లోకి వస్తారు అన్నది ఆయన తాత్పర్యం. డబ్బులు కాదు ఇక్కడ. కొంతమంది ప్రభువుని నమ్ముకుంటే నేను సువార్త చెప్పడం వల్ల వీళ్ళ రక్షణలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు నా అకౌంట్లోకి వస్తారు, అది ఆయన తాపత్రయం. మీ ద్వారా ఏదైనా ఫలం పొందాలంటే, నేను చాలా ప్రాంతాలకు వెళ్ళాను, నేను ఇతరులైన అన్యజనులలో ఫలం పొందినట్లు చాలా అన్యజనులలో వాక్యం ప్రకటించినప్పుడు ఫలం పొందాను చాలా చోట్ల, మీలో కూడా ఫలం ఏదైనా పొందవాలని అనేక పర్యాయాలు మీ వద్దకు రావాలని ఉద్దేశించాను, కానీ అది నాకు దొరకలేదు అని, దేవుని చిత్తమైతే నేను రావాలని నేను ఆశపడుతున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. దీని అంతట్లోనూ కూడా ఒకటే సారాంశం అండి. 9 నుండి 13 వచనాల వరకు ఆయన చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సువార్త ప్రకటించాలని నా తాపత్రయం. ఫలం పొందాలంటే సువార్త ప్రకటించాలి. వరం ఏదైనా ఇవ్వాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. నా విశ్వాసం ద్వారా మీరు, మీ విశ్వాసం ద్వారా నేను బలపడాలని అంటే సువార్త ద్వారా మనం శక్తి పొందుకుంటాం. అంతేకాదు మీ దగ్గరికి వచ్చి మీకోసం నేను ప్రార్థన చేయడం ద్వారా దాన్ని శక్తి పొందుకుంటాం. ఎలాగంటే సువార్త ప్రకటించడం ద్వారా. అది ఆయన తాపత్రయం. మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, సువార్త అనేది చాలా శక్తివంతమైనది, సువార్త చాలా ప్రభావవంతమైనది. మనుషుల జీవితాలను మార్చగలదు, మనుషుల జీవితాలలో ఎన్నో కార్యాలు చేయగలదు. నేను ఒక మాట ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, ఎక్కడైతే ఉంటున్నామో, కనీసం దేవుని గురించి సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. చెప్దాం సువార్త, దేవుని గురించి మాట్లాడడం, దేవుని గురించి ప్రకటించడం, తెలియని వాళ్ళకి దేవుని గురించి బోధించడం, మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాల గురించి ప్రకటించడం, సువార్త చెప్పడం, మనకు ప్రభు గురించి మనం ఎంతకైతే ప్రభు కోసం మనం పరిచయం చేస్తామో, ఒకవేళ మనం చెప్పినటువంటి మాట ఒకవేళ వెంటనే వాళ్ళలో పని చేయకపోవచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక దినాన్న దేవుడు ఆత్మ ద్వారా వాళ్ళని ప్రేరేపించి దేవుని ఏర్పాటులో ఉంటే కనుక వాళ్ళు దేవుని నమ్ముకోగలుగుతారు, దేవుని రాజ్యంలో చేర్చబడతారు. అప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు భూమి మీద నువ్వు ఎంత సంపాదించావు, ఏం చేసావని చెప్పని దేవుడు ఎక్కడ అడగడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అడిగేది ఏంటంటే, నా కోసం ఎంతమందిని సంపాదించు, అది దేవుడు అడుగుతాడు. కాబట్టి సువార్త ప్రకటించడం దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం 14, 15, 17 వచనాల వరకు మనం పౌలు గారు ఆయన యొక్క తాపత్రయం ఏంటో సువార్త కోసం అనేది చాలా క్లియర్గా చెప్పాడు. అది మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ రోజున మనం నేర్చుకుంటున్నటువంటి ప్రాముఖ్య సత్యం ఏంటంటే, ఒకరి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. రెండవది, ఒకరి విశ్వాసం చేత మరొకరు ఆదరించబడాలి. మూడవది ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాలు పంచుకోవడం. అంటే దాని అర్థం ఏంటంటే, దేవునిలో మనం ఇంకా కూడా బలపడాలి పరిశుద్ధాత్మ దేవునికి సహాయం ద్వారా. చివరిగా నాలుగవది ఏంటంటే ఆత్మ ఫలము. అంటే ఫలం ఏంటంటే, కొంతమందికైనా మనం సువార్తను ప్రకటించి ప్రభు కోసం మనం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. మనం ప్రార్థన చేద్దాం, దేవా సువార్త చెప్పడానికి నాకు శక్తినివ్వండి, దేవా కొంతమందికి మీ రాజ్యాన్ని ప్రకటించడానికి నాకు అలాంటి ఆలోచన ఇవ్వండి, అలాంటి అవకాశాలు నాకు ఇవ్వండి,
అని చెప్పని ప్రభు దగ్గర మనం అడుగుదాం. మనం బ్రతికుండగా కొంతమందికైనా సరే సువార్త చెప్పి ప్రభు కోసం కొంతమందినైనా సంపాదించడానికి ప్రయత్నించేద్దాం. పౌలు గారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, చూడలేదు, కానీ వాళ్ళ కోసం ఆసక్తితో ప్రార్థన చేశాడు. కాబట్టి ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు బలపడాలని దేవుడు పౌలు గారు ఆశించాడు. కాబట్టి మనం కూడా ఆత్మీయ విశ్వాస జీవితంలో ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరి విశ్వాసంలో ఒకరు బలపడడం, ఒకరిని బట్టి ఒకరు ఈ విశ్వాసంలో స్థిరపడి ఆత్మీయ స్థితిలో బలపడడానికి దేవుని సహాయం కోరుకుందాం. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు. రోమా పత్రికను మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రభా. పౌలు గారు ఎంతో ఆసక్తితో, ఎంతో ప్రభా తండ్రి నాయన ఆత్రుతతో ప్రభా రోమా పట్టణానికి వెళ్ళాలి, వారిని చూడాలి, వారితో పరిచయం కలిగి ఉండాలి, వారి విశ్వాసంలో వారి కలిగి ఉన్న క్రియలను చూసి నేను నేర్చుకోవాలి అనేటువంటి తాపత్రయంతో ఎలాగైనా సరే, ఏ విధంగానైనా సరే సువార్తను ప్రకటించాలనేటువంటి తాపత్రయం పౌలు గారిలో మేము చూస్తూ ఉన్నాం ప్రభా. మా ఆత్మీయ జీవితంలో మేము కూడా ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం, ఒక కుటుంబం కొరకు మరొక కుటుంబము ప్రభా ప్రోత్సహించుకోవడం, ఒకరి విశ్వాసము ద్వారా మరొక విశ్వాసము ద్వారా ప్రభా మేము ఆదరించబడటం, ప్రోత్సహించబడటం, ధైర్యం తెచ్చుకోవడం. మేము సహవాసంలో ఉన్నాం, నా కోసం ప్రార్థించేవారు కొంతమంది ఉన్నారు, నా కొరకు విజ్ఞాపన చేసేవారు మరికొంత కుటుంబాలు ఉన్నాయి అనేటువంటి ధైర్యంలో ప్రభా మేమందరము మీలో ఎదగడానికి సహాయం చేయండి ప్రభా. ప్రేమ అనేటువంటి బంధము ద్వారా మమ్మలను ఒక కుటుంబంగా, శరీరము అనేటువంటి మీ యొక్క సంఘములో ఒక్కొక్క అవయవంగా మమ్మలను చేర్చి అతికించావు ప్రభా. మేమందరం కూడా ఈ శరీరంలో ఏ అవయవము ఏ పని అయితే చేస్తుందో ఆ పని చేస్తూ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అవయవాలు ఏ విధంగా అయితే పని చేస్తాయో ఆ విధంగా మేము పని చేయడానికి, మీలో ఎదగడానికి, మీలో ఫలించడానికి, మీలో అభివృద్ధి చెందడానికి మీ కృపణ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించే సహాయం చేయండి. ఈ సహవాసాన్ని మీరు బలపరచండి. ఈ సహవాసంలో ఇంకనేక మందిని చేర్చండి ప్రభా. మీరు తీసుకుని రండి ప్రభా, ఫలింప చేయండి ప్రభా, అభివృద్ధి చేయండి, మేలుతో నింపి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని మా యొక్క హృదయాలలో స్థిరపరిచి సహవాసంలో మేము ఎదిగేవారిగా ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకునే విధంగా మీ సహాయం మాకు అందరికీ అనుగ్రహించి మేలుతో నింపి కాపాడు. మీ నామమునికే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.